మొట్టమొదట మనం చేసే పాపం ఏంటంటే, సాతాను మనల్ని ప్రేరేపించి మన ద్వారా చేయించే పాపం ఏంటంటే, మనం జయించలేనటువంటి పాపం ఏంటి అంటే గర్వము. ఎందుకంటే స్థిరపడిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆ గర్వం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అతిశయం, అహంకారం, నాకేంటి అనేటటువంటి భావం వస్తూ ఉంటుంది. ఎందుకంటే సమస్తము కూడా మరి ఈ లోకపరంగా మనం ముందుకు వెళ్ళాలంటే ధనము, ఈ ధనము వలన మనకు కావలసినటువంటి అవసరతలన్నీ తీర్చబడతా ఉంటాయి. ఈ ధనము వలన మనం ఏదైనా పొందుకునే అవకాశం ఉంటుంది ఈ భూమి మీద. ఈ లోకంలో మనం ఉన్నంతకాలం ఈ ధనం ద్వారా ఏదైనా చేయగలం. ఈ ధనము ద్వారా చాలామంది మనకి దాసులు అవుతారు. ఈ ధనము ద్వారా మనకి సెల్యూట్ చేస్తారు. ఈ ధనము ద్వారానే దాదాపు ఈ కార్యాలన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఈ ధనము ఎప్పుడైతే మన దగ్గరకు వస్తుందో, ఈ ధనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం స్థిరపడిన తర్వాత గర్వం అనేది మనకు వస్తుంది. గర్వం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం జరిగించడానికి ప్రయత్నం చేస్తాం. పరంగా మనం ఏదన్నా కలిగి ఉన్నప్పుడు మనం స్థిరపడిన తర్వాత ఈ గర్వాన్ని తెచ్చుకొని మనం చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. నడవకూడని నడత మనం నడుస్తూ ఉంటాం. మాట్లాడకూడనిది మాట్లాడుతూ ఉంటాం. ప్రవర్తించకూడనిది ప్రవర్తిస్తూ ఉంటాం. ఎప్పుడంటే ధనము మనకు కలిగి ఉన్నప్పుడు, లేక ఈ లోక సంబంధంగా ఏదైనా మనం పొందుకొని ఉన్నప్పుడు, ధనమే అంటలేదు, ధనం ప్రాముఖ్యమైనది. ఒక అందం కానివ్వండి, ఒక చదువు కానివ్వండి, ఒక మంచి ఇల్లు కానివ్వండి, పొలం కానివ్వండి, స్థలం కానివ్వండి, బంగారం కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, నీకున్నటువంటి టాలెంట్స్ కానివ్వండి, అది ఏదైనా సరే వాటిని బట్టి మనం చాలా అతిశయపడే అవకాశం ఉంటుంది. వాటిని మనం కలిగి ఉన్నాం కాబట్టి కొంచెం గర్వం తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీకు నేను తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, గర్వము రావటానికి కారణం ఈ లోక సంబంధమైనటువంటిది ఏదైనా మనం కలిగి ఉన్నప్పుడు. కాబట్టి మనం అర్థం చేసుకొని వాటి ద్వారా మనకి గర్వం వస్తూ ఉంటే, ఇదిగో పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కొన్ని మనకు నేర్పిస్తున్నాయి. ప్రాముఖ్యంగా ఉజ్జియా మనకు నేర్పిస్తున్నాడు. స్థిరపడిన తర్వాత గర్వపడ్డాడు. కాబట్టి మనం ఎంత స్థిరపడ్డా, ఈ లోకపరంగా మనం ఏది కలిగి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా, మనల్ని మనం తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకొని మనం చేయవలసినదే మనం చేస్తూ, మనం చేయకూడనిది మనం చేయకుండా దూరంగా పెట్టి ముందుకు సాగినప్పుడు తప్పకుండా ఆశీర్వదించబడతాం.